హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఈ వీడియోలో డామినోస్ స్టైల్లో మనం ఇంట్లోనే చికెన్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చటి నీళ్ళని ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి. 1 స్పూన్ చక్కెర వేస్తున్నాను, 1 స్పూన్ ఈస్ట్ వేస్తున్నానండి. ఈ ఈస్ట్ అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, 15 నిమిషాల తర్వాత ఈస్ట్ అంతా కూడా బాగా పొంగిందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని నేను ఇక్కడ గోధుమ పిండిని 2.5 కప్పు దాకా తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదా పిండిని 2.5 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈస్ట్ గోధుమ పిండి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఒక 1/4 స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ ముద్దని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో చపాతీకి అలానే మనం ముద్దని ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఈ పిండి ముద్దని మనం బాగా ప్రెషర్ ఇస్తూ కలపాలండి. ఇలా కలపడం వలన పిండి ముద్ద మెత్తగాను తయారవుతుంది, అంతేకాకుండా పిజ్జా కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను కూడా మనం ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచేసుకుందాం. అంతలోపు మనం చికెన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. అందుకోసం 3 స్పూన్ల దాకా నూనె వేసాను. అలాగే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటన్నిటినీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ దాకా చిల్లీ పౌడర్ వేస్తున్నాను. 1/2 స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చికెన్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం చికెన్ ఫ్రై అయ్యిందా లేదా అని. మీరు ఇక్కడ చూస్తే చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మీరు చూస్తే పిండి ముద్దంతా కూడా బాగా పొంగిందండి. ఈ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా ప్రెషర్ ఇస్తూ కలపాలండి. ఇలా కలిపిన పిండి ముద్దని మనం 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగాన్ని పక్క నుంచి మరొక భాగాన్ని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసి చపాతీ కర్రతో మనం ప్రెస్ చేయాలి. మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేశాక పిజ్జా బేస్ని కూడా వేసుకొని నేను పైన చూపిస్తున్నట్టుగా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలండి. ఇలా ప్రెస్ చేయాలి. చేశాక ఇప్పుడు ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి.
ఇప్పుడు పిజ్జా సాస్ని కూడా వేసి బేస్ మొత్తానికి కూడా అప్లై చేయాలి. అలాగే పిజ్జా చీజ్ని వేస్తున్నానండి. ఫస్ట్ ఒక లేయర్కి పిజ్జా చీజ్ని వేసి చికెన్ పీసెస్ని కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రకరకాల క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పెడుతున్నానండి. గ్రీన్, ఎల్లో, రెడ్ పెడుతున్నాను. కొంచెం ఆనియన్ పీసెస్ని కూడా పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ పైన ఒక లేయర్ని చీజ్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం పెనంలోనే పిజ్జాని ప్రిపేర్ చేసుకుందాం. ఓవెన్తో అవసరం లేదండి, ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. మూత పెట్టి 20 నుంచి 25 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకండి. లో ఫ్లేమ్లోనే 25 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇప్పుడు రెడీ అయిన ఈ పిజ్జా మీద మీరు పిజ్జా సీజనింగ్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను పిజ్జా సీజనింగ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయలేదండి, మా పిల్లలు ఇష్టపడరని వేయలేదు నేను. మీరు అవి వేసుకొని సర్వ్ చేసుకుంటే మౌత్ వాటరింగ్ చికెన్ పిజ్జా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.